ఈరోజు దేవుని వాగ్దానం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మీకు వచ్చును, లభించును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు ఏ విషయాల కోసం మీరు అడుగుతూ ఉన్నారో ప్రతి ఈవిని తప్పక దేవుడు అనుగ్రహించే దేవుడు. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన వరముల కోసము, పరసంబంధమైన వాటి కొరకు జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మనం పొందుకోవాలంటే మనం ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని వేడుకోవాలి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. కాబట్టి ఆయన వరముల చేత దేవుడు మనల్ని నింపి ప్రతి ఈవిని దేవుడు అనుగ్రహించుటకు శక్తి గలవాడు కనుక దేవుడయుండి దేవలోకంను విడిచి ఈ లోకానికి ఆయన కన్య మరియ గర్భాన జన్మించాడు. ఆయన కుమారుణ్ణిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనకు తన కుమారుణ్ణి ఇచ్చుటకు కూడా వెనుతిరగలేదు. కాబట్టి ఈరోజు మనల్ని మనం అప్పగించుకుందాం. ఆయన తప్పక తన జీవితంలో దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో మీ జీవితాల్లో అద్భుతాలు చేసి అద్భుత క్రియలు జరిగించి పరసంబంధమైన ప్రతిదీ కూడా దేవుడు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, శ్రేష్టమైన ప్రతి ఈవిని ఇస్తానని సెలవిచ్చిన దేవుడు, సంపూర్ణమైన ప్రతి వరమునిస్తానని సెలవిచ్చిన దేవుడు, ఎంతమంది అయితే ఆశతో అడుగుతూ ఉన్నారో ప్రతి ఒక్కరికి నాయన దేవాని స్తోత్రం యేసయ్యా, మీరు వరముల చేత నింపండి. పరసంబంధమైన వాటిపైన ఆశించుటకు దేవ నీ నుండి జ్యోతిర్మయుడు నీ నుండి ప్రతి ఒక్కరు పొందుకున్నటకు సహాయం చేసి ప్రతి ఒక్కరి జీవితంలో కావలసిన ప్రతిదీ కూడా మీరు అనుగ్రహించి జయము చేత నింపి ప్రతి కుటుంబంలో మేలు చేత నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.